టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సరే మన ఆడవాళ్ళ ఆలోచనలో మట్టుకి ఏ మార్పు రావటం లేదు. నేను కిచెన్‌లో అన్నపూర్ణాదేవిని పెట్టానని చెప్పి వీడియో పెట్టాను కదండీ! ఆ వీడియో అయితే చాలా వైరల్ అయింది. చాలా సపోర్ట్ చేశారు. చాలా లైక్స్ వచ్చినియి. అలాగే కామెంట్స్ కూడా వచ్చినవి. అందులో ఒక కామెంట్ అయితే నాకు బాగా నవ్వొచ్చిందండి. అదేంటంటే ఇప్పుడు మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు దేవుడి గదిలోకి వెళ్ళాం కదా! 3 రోజులు తలుపులేసేసి ఉంచుతాము. ఇప్పుడు కిచెన్‌లో కూడా దేవుడిని పెట్టేస్తే గనక వంటగదిలోకి వెళ్ళడం కష్టం కదండీ! ఈ పు దేవుడి మీద భక్తి ఉండొచ్చు గానీ మరీ ఇలా ఉండకూడదని చెప్పి పెట్టారనమాట. ఇప్పుడంటే మనకి వంటగదని, పూజ గదని, బెడ్‌రూమ్ అని ఇలా ఇన్ని గదులొచ్చేసినియి. ఈ వరక రోజుల్లో అన్నీ ఒకే గదిలో పెట్టి నివసించేవారు. ఈ వరక రోజుల దాకా ఎందుకు ఇప్పటికి కూడా అన్నీ ఒకే గదిలో పెట్టి నివసించే వాళ్ళున్నారండి. అంటే మీ ఆలోచన ప్రకారం ఇంకా 3 రోజులు వాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్ళకూడదనమాట. ముందే చెప్పారనమాట మన పెద్దలండి. తిండికి, నీటికి అంటుండదని చెప్పి వాటినే మనం దైవ స్వరూపాలుగా భావిస్తాము. నీటిని గంగమ్మ తల్లని, తిండిని అన్నపూర్ణాదేవి అని భావిస్తామనమాట. ఇంకా వాటికి కూడా అంట్లు అంటగడితే గనక మన ఆడవాళ్ళకి ఆ 3 రోజులు కూడా తిండి తిప్పలు ఉండవనమాట. ఎప్పుడైనా సరే మనం అభివృద్ధి చెందే కొలది మన ఆలోచన కూడా అభివృద్ధి చెందాలే గానీ ఇలా ఉండిపోకూడదండి. ఫైనల్లీ ఓ మాట అయితే చెప్తాను. దేవుడి మీద నమ్మకం ఉండొచ్చు గానీ మూఢనమ్మకాలు ఉండకూడదు. అలాగే భగవంతుడు మనం ఎంత భక్తితో చేశామన్నది చూస్తారే గానీ ఇలాంటివి కాదు. నేను ఈ వీడియో క్రియేట్ అవ్వటం కూడా ఏంటంటే మామూలుగా పెట్టుకోవాలని ఉన్నది కూడా చాలామంది భయపడి మానేస్తారు కామెంట్ చూసి అని మళ్ళీ నేను క్లారిటీ ఇద్దామని వీడియో అయితే పెట్టాననమాట.